1947 ఇండియన్ ఓషన్లో ఒక నౌక అటు ఇటు తిరుగుతూ కనిపించింది. ఆ నౌకలో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించారు. నౌకకి ఎలాంటి డ్యామేజెస్ లేవు. చనిపోయిన వారి శరీరాల మీద కూడా ఎలాంటి గాయాలు లేవు. కానీ ఎలా చనిపోయారు? మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ గో ఫర్ ఎ థ్రిల్లింగ్ రైడ్. కేవీ ప్రెజెంట్స్ ఎస్ఎస్ వరాంగ్ మెడాన్ మిస్టరీ. ది స్ట్రెయిట్ ఆఫ్ మలాకా మలేషియా అండ్ సుమత్రా దీవులకి మధ్యలో ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అండ్ అలాగే బాగా రద్దీగా ఉండే నౌక మార్గం. మేజర్ ఎకానమీస్ అయిన ఇండియా, చైనా, జపాన్లని ఈ నౌక మార్గం కలుపుతుంది. రోజుకి దాదాపు 260 నౌకలు ఈ మార్గం ద్వారా వెళ్తాయి. ఇప్పటి వరకు ఈ మార్గంలో 30కి పైగా నౌకలు మాయమైపోయాయి. వాటిల్లో ఒకటే ఎస్ఎస్ వరాంగ్ మెడాన్. చాలా సంవత్సరాలైనప్పటికీ ఆ నౌకకి ఏమైందో ఎవ్వరికీ తెలియదు. జూన్ 1947 స్ట్రైట్ ఆఫ్ మలాకా ద్వారా ప్రయాణమవుతున్న నౌకలన్నిటికీ ఒక అన్నోన్ సోర్స్ నుంచి SOS కమ్యూనికేషన్ వచ్చింది. SOS అంటే సేవ్ అవర్ షిప్. ఈ మెసేజ్ 2 పార్ట్స్గా వచ్చింది. ఆ మెసేజ్ ఏ షిప్ నుంచి వచ్చిందో, ఏ లొకేషన్ నుండి వచ్చిందో మాత్రం అర్థం కాలేదు. బట్ ఆ మెసేజ్ విన్నాక వారి వెన్నులో వణుకు మాత్రం పుట్టింది. ఆ మెసేజ్లో ఏముందంటే, కెప్టెన్తో సహా అందరూ ఆఫీసర్స్ చనిపోయారు. దాదాపు పని వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఈ మెసేజ్ వచ్చిన జస్ట్ కొన్ని నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో నేను చనిపోతున్నాను అని ఉంది. దీని తర్వాత ఎలాంటి మెసేజ్ రిసీవ్ అవ్వలేదు. అధికారులంతా అప్రమత్తమయ్యి ఆ నౌకని కనిపెట్టే పనిలో పడ్డారు. ఆ ఏరియాలో ఉన్న ప్రతి నౌకకి ఏమైనా అసాధారణ సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమకి తెలియజేయమని సమాచారం పంపారు. మొదటి వెతుకులాటలో వాళ్ళకి ఏమీ కనిపించలేదు. తర్వాత బ్రిటిష్ అండ్ డచ్ వాళ్ళ సాయంతో ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని లొకేషన్ ఏంటని కనిపెట్టారు. అది ఇండియన్ ఓషన్లో చాలా లోపల ఉంది. మామూలుగా ఆ ప్రాంతంలో ఇలాంటి నౌకలు ప్రయాణించవు. ఆ టైంలో ది సిల్వర్ స్టార్ అనే అమెరికన్ మర్చెంట్ వెజల్ ఆ సిగ్నల్ వచ్చిన ప్రాంతానికి కొంచెం దగ్గరలో ఉంది. దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ని సిల్వర్ స్టార్ నౌకకి పంపించారు. సిల్వర్ స్టార్ షిప్ కెప్టెన్ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ కోఆర్డినేట్స్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. కొన్ని గంటల్లోనే వాళ్ళకి ఒక నౌక కనిపించింది. అదే ఎస్ఎస్ వరాంగ్ మెడాన్. ఆ నౌకని ఎవరూ కంట్రోల్ చేస్తున్నట్లేదు. సముద్రంలో ఎలా పడితే అలా తిరుగుతుంది. ఆ నౌక సిబ్బందితో కాంటాక్ట్ అవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అన్నీ విఫలమయ్యాయి. ఆ నౌకలో ఎవరూ బ్రతికి ఉన్నట్లు కెప్టెన్ కి అనిపించలేదు. ఆ షిప్ లో ఉన్న సిబ్బందికి ఏదో జరిగిందని కెప్టెన్ కి క్లియర్ గా అర్థమైంది. సిల్వర్ స్టార్ నౌకని ఆ నౌక దగ్గరికి తీసుకువెళ్లారు. రెస్క్యూ టీం ఆ నౌకలోకి అడుగు పెట్టింది. వాళ్ళు ఏదైతే చూడకూడదు అని భయపడ్డారు అదే చూశారు. ఆ నౌక సిబ్బంది మొత్తం చచ్చిపోయి పడి ఉన్నారు. ఆ శవాల కళ్ళు భయంతో పెద్దగా తెరిచినట్లు ఉన్నాయి. నోరు తెరిచి ఉన్నాయి. వాటి ముఖంలో ఆందోళన కనిపించింది. చేతులు, కాళ్ళు ఒకే పొజిషన్లో బిగుసుకుపోయి ఉన్నాయి. శవాల పొజిషన్ చూస్తే దేనితోనూ ఫైట్ చేస్తున్నట్లు ఉన్నాయి. నౌకలో ఉన్న కుక్క కూడా చనిపోయి పడి ఉంది. నౌకని ఇంకా వెతికితే కెప్టెన్ శవం కనిపించింది. ముందు SOS సిగ్నల్ పంపిన అతని శవం కూడా కనిపించింది. శవాలన్నిటిలో ఉన్న కామన్ థింగ్, వాళ్ళ ముఖాల్లో భయం. కాళ్ళు సేమ్ పొజిషన్లో ఉన్నాయి. అంటే నౌకలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే విధంగా చనిపోయారు అని అర్థమవుతుంది. బట్ ఎలా చనిపోయారు? ఆ శవాలన్నీ నార్మల్గా కంటే ఫాస్ట్గా కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఇదొక్కటే వాళ్ళు గమనించిన వింత పరిణామం కాదు. ఆ రోజు సూర్యుడు చాలా క్లియర్గా ఉన్నాడు. టెంపరేచర్ 37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. అంటే చాలా ఎండగా ఉంది. కానీ అక్కడ గాలి మాత్రం చాలా చల్లగా ఉంది. వరాంగ్ మెడాన్ నౌకలోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంది. ఇన్ని భయానక పరిస్థితులు ఉన్నా కానీ సిల్వర్ స్టార్ నౌక కెప్టెన్ వరాంగ్ మెడాన్ని తిరిగి పోర్టుకి తీసుకువెళ్ళాలి అని సిద్ధమయ్యాడు. వరాంగ్ మెడాన్ నౌకని సిల్వర్ స్టార్ నౌకకి లింక్ చేశారు. వెంటనే కొద్దిసేపటికి నౌక కింద భాగం నుంచి పొగ రావడం స్టార్ట్ అయింది. ఏదో తేడా జరుగుతుందని సిల్వర్ స్టార్ సిబ్బందికి అర్థమైంది. వెంటనే తాడు కట్ చేశారు. జస్ట్ సెకండ్స్లో వరాంగ్ మెడాన్ నౌక పేలిపోయింది. ఎంత పెద్దగా పేలిందంటే షిప్ పైభాగం గాల్లోకి ఎగిరి కింద పడింది. నౌక అంతా ముక్కలైపోయి సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఇంకెప్పుడు వరాంగ్ మెడాన్ నౌక కనిపించలేదు. టైం బాగుండి సిల్వర్ స్టార్ నౌకలో ఉన్న వారికి ఏమీ కాలేదు. ఆ నౌకకి ఏమైంది అనే దాని గురించి చాలా కథనాలు బయటకు వచ్చాయి. ఇది కూడా ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ లాంటిదే అని కొంతమంది భావించారు. కొంతమంది దయ్యాలే ఆ నౌకని అటాక్ చేసి ఉంటాయని గట్టిగా వాదించారు. ఇంకొంతమంది అయితే అసలు ఆ నౌక నిజంగానే ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ స్టోరీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అసలు వరాంగ్ మెడాన్ అనే నౌక
ఏ రికార్డ్స్లో లేదు. ఏ పోర్ట్లో కూడా ఇది రిజిస్టర్ అవ్వలేదు. ఓటో మిల్కీ అనే జర్మన్ ఆథర్ ఈ కేసుకి సంబంధించి తన రీసెర్చ్ని 1954లో పబ్లిష్ చేశాడు. ఈ రీసెర్చ్కి సిల్వర్ స్టార్ సిబ్బంది యొక్క హెల్ప్ తీసుకున్నాడు. మిల్కీస్ పబ్లిష్ చేసిన దాంట్లో ముందు ఎవ్వరికీ తెలియని చాలా విషయాలు ఉన్నాయి. లైక్ చివరగా షిప్ లొకేషన్, అది వెళ్ళాలి అనుకున్న రూట్, ఇంకా ముఖ్యమైన విషయం ఒరాంగ్ మెడాన్ అతి ప్రమాదకరమైన సబ్స్టెన్సెస్ లైక్ పొటాషియం సైనైడ్, నైట్రోగ్లిజరిన్ ని తీసుకెళ్తున్నట్లు ఆ ఆథర్ తన రీసెర్చ్ లో ప్రస్తావించాడు. ఇదే నిజమైతే ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం. ఇలాంటి పదార్థాలు తీసుకువెళ్లే నౌకని పోర్టు దాటనివ్వరు. దీన్ని బట్టి చూస్తే ఔరాంగ్ మెడాన్ స్మగ్లింగ్ ఆపరేషన్స్లో వాడే షిప్ అయి ఉంటుంది. అందుకే అది నార్మల్గా నౌకలు వెళ్లే మార్గంలో కాకుండా ఎవరికి కనిపించకుండా సముద్రంలో చాలా లోపల వెళ్ళింది. ఇందుకే ఈ నౌక ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు. ఒక థియరీ ప్రకారం సముద్రపు నీరు నౌకలోకి వచ్చి పొటాషియం సైనైడ్తో రియాక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల విషపూరితమైన గ్యాసెస్ రిలీజ్ అయ్యి వాటిని పీల్చి ఆ నౌకలో ఉన్న సిబ్బంది చనిపోయి ఉంటారు. తర్వాత ఆ సముద్రపు నీరు నైట్రోగ్లిజరిన్తో రియాక్ట్ అయ్యి మంటలు వచ్చి ఫైనల్గా పేలిపోయి ఉంటుంది. కొంచెం సేపు ఈ థియరీ కరెక్టే అనుకుందాం. రెస్క్యూ చేయడానికి సిల్వర్ స్టార్ నౌక సిబ్బంది వాళ్ళు ఆ నౌకలోకి వచ్చారు కదా, మరి ఆ సైనైడ్ గ్యాస్ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎందుకు పనిచేయలేదు? అది పీల్చి వాళ్ళు కూడా చచ్చిపోవాలి కదా. ఇంకోటి, సైనైడ్ అనేది చాలా త్వరగా చంపేస్తుంది. మరి సిబ్బంది శవాలు భయంతో తీవ్రమైన నొప్పితో చనిపోయినట్లు ఎందుకు ఉన్నాయి? వేరే రీసెర్చ్ ప్రకారం ఆ నౌక పొటాషియం సైనైడ్ ని తీసుకుని వెళ్లటం లేదు, టబూన్ అనే ఇంకో పదార్థాన్ని తీసుకువెళ్తుంది. టబూన్ కూడా భయంకరమైన విష పదార్థం. వరల్డ్ వార్ 2 టైంలో జర్మనీ వాళ్ళు పెద్ద మొత్తంలో దీన్ని ఉత్పత్తి చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధంలో గెలిచిన దేశాలు జర్మనీ సైంటిస్టులను చంపటం, యుద్ధ సామాగ్రిని తరలించడం చేశారు. వాటిల్లో ఒకటే ఈ టాబూన్ కూడా. ఆ టైంలో అమెరికా కెమికల్ వెపన్ రీసెర్చ్ లో బాగా ఇన్వాల్వ్ అయి ఉంది. వీటి గురించి ఎవరికీ తెలియకుండా ఉండాలని ఒరాంగ్ మెడాన్ నౌకని మాట్లాడి ఉంటారు. ఇంకోటి, ఈ టబూన్ కి పర్సిస్టెన్స్ లెవెల్ చాలా తక్కువ. అంటే సిల్వర్ స్టార్ రెస్క్యూ సిబ్బంది వచ్చే లోపు ఇది కంప్లీట్ గా మాయమైపోతుంది. అంతసేపు ఉండదు. మన బాడీలో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ ని కూడా ఇది బ్లాక్ చేస్తుంది. అందుకే వాళ్ళ శరీరం గట్టిగా బిగుసుకుపోయింది. టు బి ఫ్రాంక్, ఒరాంగ్ మెడాన్ స్టోరీ ప్రూవ్ అవ్వలేదు, అలాగే డిస్ప్రూవ్ కూడా అవ్వలేదు. అమెరికా వాళ్ళైతే దానితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. కానీ కొంతమంది రీసెర్చర్స్ దాదాపు 50 సంవత్సరాలు కష్టపడి దీని మీద రీసెర్చ్ చేశారు. సో అన్ని సంవత్సరాలు కష్టపడి అబద్ధం చెప్పాల్సిన పని ఎవరికీ ఉండదు. ఆ థియరీకి సంబంధించి బలమైన ఆధారాలు అయితే ఏమీ లేవు. బట్ చాలా మంది నమ్మే థియరీ ఈ టబూన్ థియరీ. మీరేమనుకుంటున్నారు? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు వీడియోలో డార్క్ వెబ్ పార్ట్ 2 వస్తుంది, అస్సలు మిస్ అవ్వద్దు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు సర్ప్రైజ్ బోనస్ కూడా వస్తుంది.